పిల్లలు అందరికీ శుభోదయం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మన ఆరోగ్యం. మన దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత మంచి చదువున్నా ఆరోగ్యం లేకపోతే వాటిని పూర్తిగా ఆస్వాదించలేం. అందుకే చిన్నప్పటి నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాలి. పిల్లలు, మన ఆరోగ్యానికి మొదటి మెట్టు పరిశుభ్రత. ప్రతిరోజు స్నానం చేయాలి. రోజుకు 2 సార్లు పళ్ళు తోమాలి. గోర్లు పెద్దగా పెరగకుండా కత్తిరించుకోవాలి. ముఖ్యంగా భోజనం ముందు టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేతులతో సబ్బుతో బాగా కడుక్కోవాలి. భోజనం ముందు చేతులు ఎందుకు కడుక్కోవాలి అంటే, మన చేతులకు కనిపించని సూక్ష్మక్రిములు ఉండవచ్చు. అవి ఆహారం ద్వారా మన శరీరంలోకి వెళ్ళి అనారోగ్యానికి కారణం కావచ్చు. అందుకే పరిశుభ్రతను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. మీరు పెరుగుతున్న వయసులో ఉన్నారు. మీ శరీరానికి మంచి పోషకాలు అవసరం. రోజువారీ ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పులు, పాలు లేదా పెరుగు వంటి పోషకమైన ఆహారాలను తీసుకోవాలి. గుడ్డు తీసుకునే వారికి గుడ్డు కూడా మంచి పోషకాహారంలో భాగం కావచ్చు. కేవలం రుచిగా ఉందని ప్రతిరోజు చిప్స్, బిస్కెట్స్, ఫాస్ట్ ఫుడ్, అధిక చక్కెర ఉన్న పానీయాలు తీసుకోవడం మంచిది కాదు. ఒక విషయం గుర్తుంచుకోండి, రుచి కోసం అప్పుడప్పుడు తినేది వేరు, ఆరోగ్యం కోసం ప్రతిరోజు తినేది వేరు. నీళ్లు కూడా తగినంత తాగాలి. చదువు ఎంత ముఖ్యమో శారీరక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. రోజు ఆటలు ఆడండి, నడవండి, పరిగెత్తండి, సైకిల్ తొక్కండి. మీకు నచ్చిన శారీరక కార్యకలాపాలలో పాల్గొనండి. ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ ముందు కూర్చొని ఉండకుండా మధ్య మధ్యలో లేచి కదలాలి. రోజు కొంత సమయం శరీరానికి ఇస్తే శరీరం మనకు చాలా కాలం సహకరిస్తుంది. అలాగే చదువుకోవడానికి నిద్రను తగ్గించకండి. యుక్త వయస్సులో సాధారణంగా రోజుకు 8 నుండి 10 గంటల నిద్ర అవసరం. రాత్రి ఆలస్యంగా మొబైల్ చూస్తూ ఉండడం వల్ల రాత్రి నిద్ర దెబ్బతినవచ్చు. పడుకునే ముందు మొబైల్ ఉపయోగాన్ని తగ్గించి సరైన సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోండి. మంచి నిద్ర ఈక్వల్స్ మంచి శరీరం ప్లస్ మంచి ఏకాగ్రత. ఆరోగ్యం అంటే శరీరం మాత్రమే కాదు, మన మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి. పరీక్షల ఒత్తిడి, మార్కుల గురించి భయం, స్నేహితులతో సమస్యలు, ఇంట్లో సమస్యలు, ఇలాంటి విషయాల వల్ల కొన్నిసార్లు బాధ లేదా ఒత్తిడి రావచ్చు. అలా అనిపించినప్పుడు ఒంటరిగా బాధపడకండి. మీకు నమ్మకం ఉన్న తల్లిదండ్రులు, టీచర్ లేదా పెద్దవారితో మాట్లాడండి. సహాయం అడగడం బలహీనత కాదు. సమస్యను దాచుకోవడం కంటే నమ్మకమైన వ్యక్తితో పంచుకోవడం మంచిది. అలాగే మన స్నేహితులను ఎగతాళి చేయకూడదు, బుల్లీయింగ్ చేయకూడదు, బుల్లీయింగ్కు మద్దతు ఇవ్వకూడదు. మీ వయసులో శరీరంలో ఎన్నో సహజమైన మార్పులు జరుగుతాయి. ఎత్తు పెరగడం, శరీర ఆకృతిలో మార్పులు, శరీరంపై వెంట్రుకలు రావడం వంటి మార్పులు సహజమైనవే. అమ్మాయిలకు పీరియడ్స్ రావడం కూడా సహజమైన శారీరక ప్రక్రియ. దాని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యము. అబ్బాయిలు కూడా ఈ విషయాన్ని గౌరవంగా అర్థం చేసుకోవాలి. ఆరోగ్యం గురించి తెలుసుకోవడం సిగ్గు కాదు, ఆరోగ్యంగా ఉండడానికి అవసరం. ఏదైనా అసాధారణమైన ఆరోగ్య సమస్య కనిపిస్తే తల్లిదండ్రులకు లేదా ఆరోగ్య నిపుణులకు చెప్పాలి. మన శరీరానికి మనమే యజమానులం. ఎవరైనా చేసే ప్రవర్తన వల్ల మీకు అసౌకర్యంగా అనిపిస్తే దాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. నమ్మకమైన తల్లిదండ్రులు, టీచర్ లేదా పెద్దవారికి వెంటనే చెప్పాలి. ఆన్లైన్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. అపరిచితులకు వ్యక్తిగత వివరాలు, పాస్వర్డ్లు లేదా వ్యక్తిగత ఫోటోలు పంపకండి. కొంతమంది స్నేహితులు ఒత్తిడితో తప్పు అలవాట్లను ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నిస్తే ఏమీ కాదు అని ఎవరైనా చెప్పినా నమ్మకండి. పొగాకు, మద్యం, డ్రగ్స్ వంటి హానికరమైన పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎవరైనా ఒత్తిడి చేస్తే ధైర్యంగా వద్దు, నాకు ఇది అవసరం లేదు అని చెప్పడం నేర్చుకోండి. ఈరోజు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా పిల్లలు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మంచి అలవాట్లే మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. పరిశుభ్రత పాటిద్దాం, పోషకాహారం తీసుకుందాం, రోజు శారీరకంగా చురుకుగా ఉండుదాం, తగినంత నిద్రపోదాం, మొబైల్ను పరిమితంగా ఉపయోగిద్దాం, మనసులో బాధ ఉంటే నమ్మకమైన వ్యక్తితో మాట్లాడుదాం, ఇతరులను గౌరవిద్దాం, వ్యసనాలకు దూరంగా ఉందాం, మన ఆరోగ్య సమస్యలను దాచుకోకుండా అవసరమైనప్పుడు సహాయం తీసుకుందాం. ఇప్పుడు అందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేద్దాం. నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటాను, పరిశుభ్రతను పాటిస్తాను, మంచి ఆహారం తీసుకుంటాను, వ్యాయామం చేస్తాను, తగినంత నిద్రపోతాను, ఇతరులను గౌరవిస్తాను, చెడు అలవాట్లకు దూరంగా ఉంటాను, అవసరమైనప్పుడు సహాయం అడగడానికి సంకోచించను, ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి ప్రయత్నిస్తాను. ఇదే ఆరోగ్యమైన శరీరం, ప్రశాంతమైన మనసు, మంచి అలవాట్లు, ఇవే మంచి భవిష్యత్తుకు పునాది. పిల్లలు, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.
మంచి ఆహారం, పరిశుభ్రత, వ్యాయామం, తగినంత నిద్ర, మంచి ఆలోచనలు ఇవి మీ ఆరోగ్యానికి 5 బలమైన స్తంభాలు లాంటివి. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా, సందేహం వచ్చినా దాచుకోకుండా తల్లిదండ్రులకి, టీచర్ గారికి, డాక్టర్ గారితో చెప్పుకోవాలి. పిల్లలు, సంపూర్ణ ఆరోగ్యం గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నారు కదా. పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరిదాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. నమస్తే.